నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో భయంకరంగా వర్షాలు కురిసాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో. అందులో బుడమేరు వాగు పొంగడంతో మొత్తం అది కరకట్టలు తెంచుకొని నగరాన్ని మొత్తం ముంచేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రంగంలో దిగారు. మొత్తాన్ని యంత్రాంగాన్ని మొత్తం రంగంలో దించారు. సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగా 9వ రోజు అంటే ఈ రోజు 9వ రోజు. ఈ రోజు ఆయన పర్యటించి అక్కడున్న వాళ్ళందరికీ డైరెక్ట్ ధైర్యం, భరోసా కల్పించి కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు. ఏంటో చూద్దాం మనం కూడా. అధికార యంత్రాంగం అప్రమత్తం చేయడం, మళ్ళీ మీకు కావాల్సిందని అరేంజ్ చేయడం, మళ్ళీ క్షేత్రస్థాయిలో వచ్చి చూడండి, మొత్తం వరదలు తగ్గిపోయి కదా, నేను చేసేసాను కదా, వెళ్ళిపోయాను కదా అని అలా లేరు. ఏం చేస్తున్నారు, అక్కడ ముంపుకు గురైన ప్రాంతంలోకి వెళ్తున్నారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతంలో తిరుగుతున్నారు. ఎవరైతే వరద ద్వారా నష్టపోయిన వాళ్ళందరినీ ఆదుకుంటానని తెలుపుతూ నెక్స్ట్ సహాయ సహకారాలు అందుతున్నాయి లేవని ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడడం అయితే జరుగుతుంది. చూడండి, అందరితో మాట్లాడి ఏమి అందాయి, ఏమి అందలేదు, ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ సరి చేసుకుంటూ 9వ రోజుకి వచ్చాం. ఈ రోజు అధికార సో ఆయన వినాయక చవితి కూడా ఈ టీడీపీ వాళ్ళు ఏంటంటే వినాయక చవితి కూడా చేసుకోలేదు. సో మనం పని చేసుకుందని తెలిపారు. సో వీళ్ళు ఏంటంటే మొత్తం ఏంటంటే యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మీకు కూడా ఒక విషయం చెప్పబోతున్నాం. ఈ ప్రభుత్వానికి కూడా ఒకటి, కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపారా, ఎంతవరకు గ్రాంటెడ్ అయ్యే, నెక్స్ట్ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏమైనా సేకరించారా, ఎంతవరకు అయ్యే, ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇన్ని పనులు చేస్తుంటే మీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే బోట్లు వదిలి మధ్యలో ఇరుక్కుపోయాయో వాళ్ళ మీద యాక్షన్ ఎంతవరకు తీసుకున్నారు. వీటికి కూడా సమాధానం చెప్తున్నాడు. అంటే ఈ పని చేస్తూ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే మీరు చేసేవన్న అబద్ధాలని పక్క పార్టీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఒకసారి గమనించవలసింది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను డబ్బుల గురించి ఆలోచించినా, మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా, మానవత్వంతో ఆలోచిస్తున్నా, చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ ఉంటా. మొత్తం అందరినీ మేము ఆదుకుంటాం, చివరి వ్యక్తికి మొత్తం అందరికి సహాయ సహకారం మొత్తం సెటిల్ అయిన తర్వాత మేము మళ్ళీ వెళ్తామని క్లియర్ కట్ గా ఆయన తెలపడం అయితే జరిగింది. చంద్రబాబు మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా క్లీనింగ్ కూడా అయిపోతుంది. సాయంత్రానికి నీళ్ళన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలుంటే అదంతా మిషన్లు పెట్టి ఆ నీళ్లు కూడా తీసేస్తాం. ప్రతి ఒక్క ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం. ఎప్పుడన్నా విన్నారా మీరు ఫైర్ ఇంజిన్? మీరు చూసారా లేదో, ఏదైతే ఏదో సొంత ఇంట్లో మనకి పనులు ఏదో చూడండి, ఏదో సామాన్లు సర్దడంలో, ఇల్లు దుడపడంలో ఎలా అయితే సామాన్లు సర్దుతామో, ఇక్కడ ఎలా అయితే వరద ముంపుకు గురైన ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడ ముంపుకు గురైన గ్రామాలు గాని ఇల్లు గాని ఉన్నాయో మొత్తం అని సెటిల్ చేయించి క్లీన్ చేపిస్తున్నారు. అంటే ఒక సొంత పనులు మనిషిలాగా ఈయన చేస్తూ పక్కన కూడా చేపిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించారు. ఈ ప్రకాశం బ్యారేజ్ వైపు 3 పడవలు పంపించారండి. అసలు వరద వస్తున్నావు, తేడా పోతే బ్రిడ్జో డ్యామో కొట్టుకుపోతున్నావు. ఈ క్రమంలో వీళ్ళు పడవలు వదిలేరు వైసీపీ వాళ్ళని. చూడండి ఏమనాలి, ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు, అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు వదిలి అది ఏమైనా డ్యామేజ్ రేపు పొద్దున అందులో వరద అంతా బయటకు వచ్చేసి ముంపుకు గురైన ప్రాంతాలకు ఏమైనా మురిగిపోయి రేపు ఏమైనా నష్టం జరిగితే మొత్తం ఈ ప్రభుత్వం మీద యోచించేద్దామని వైసీపీ అప్పుడు కుట్ర చేసిందని క్లియర్ కట్టిన పబ్లిక్ లో చెప్పేస్తారు. మొత్తం మీ పరువు అంతా మీరే తీసుకుంటారు వైసీపీ వాళ్ళు. ఎందుకు అప్ప ఇలాంటి పిచ్చిమందు, మీరు సహాయ సహకారాలు చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఇలాంటి పరిస్థితులు చేయడం ఏంటి, ఎంతవరకు సమంజసం. ఇంకోటి చూడండి, ఇక్కడ ఆటోలు పోయినాయి, స్కూటర్లు పోయినాయి, అదే మాదిరిగా ఏవైతే మోటార్ బైక్లు పోయినాయి అన్ని పోయినాయి. సో ఇక్కడ ఏవైతే నష్టం జరిగిందో ఏవైతే మొత్తం ప్రతిదీ మేము ఆదుకుంటామని నారా చంద్రబాబు నాయుడు అయితే తెలపడం జరిగింది. ఆయన ఈ రోజు పర్యటించారు. సో ఎవరు అధైర్యపడకండి. ముఖ్యంగా రైతు సోదరులారా, ఎవరో నష్టపోయిన ప్రతి రైతుకి అన్యాయం చేయరు, న్యాయం చేస్తారు. అందరూ ధైర్యంగా ఉండండి. మళ్ళీ వర్షం పడే ఛాన్స్ ఉంది, మళ్ళీ తుఫాన్ పట్టే ఛాన్స్ ఉందంట. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. యంత్రాంగాన్ని మొత్తం మరొకసారి సిద్ధం చేయండి రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వీడియో ప్రతి షాట్ లో కూడా మేము చెప్పేది అదొకటి, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారం అందించి సపోర్ట్ గా నిలబడాలి. చూస్తున్నారు కదా, ఇంత నివేదిక ఇంత పని చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 100% రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.